టెట్‌కి సంబంధించి మరొక ప్రీవియస్ ఇయర్ క్వెషన్‌కి సంబంధించి మరొక విశ్లేషణ అనేది మనం ఇప్పుడు విశ్లేషించబోతున్నాం. ఏమని ఇవ్వడం జరిగిందంటే రిటెన్షన్ కర్వ్స్ ఆర్ డిజైన్డ్ బై ఈ క్రింది వానిలో ధారణ వక్రరేఖలు రూపొందించింది ఎవరు అనే ప్రశ్న ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఆ రిటెన్షన్ కర్వ్స్ అంటే ఏంటో మీకు ధారణ వక్రరేఖలు అంటే ఏంటో విశ్లేషించడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనకి రిటెన్షన్ కర్వ్స్ ఆర్ డిజైన్ బై ధారణ వక్రరేఖలను రూపొందించింది ఎవరంటే డాక్టర్ ఎబ్బింగ్హాస్. ఎవరి ఎబ్బింగ్హాస్ అని అంటే జర్మనీకి చెందినటువంటి ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈయన జ్ఞాపక శక్తిపై ప్రయోగాలు చేసి ప్రసిద్ధి చెందారు. ఎబ్బింగ్హాస్ దేనిపై ప్రయోగాలు చేశారు? మెమరీపై, జ్ఞాపక శక్తిపై శాస్త్రీయ ప్రయోగాలు చేసి ప్రసిద్ధి చెందారనమాట. ఈయన ప్రకారము రిటెన్షన్ అంటే ఏంటి? నేర్చుకున్నటువంటి సమాచారాన్ని ఎంతకాలం గుర్తుంచుకుంటామో దాన్ని రిటెన్షన్ అన్నారు. నేర్చుకున్నటువంటి సమాచారాన్ని ఎంతకాలం గుర్తుంచుకుంటామో దాన్ని రిటెన్షన్ అన్నారు. సో రిటెన్షన్ కర్వ్ అనే దాన్ని కూడా ఈయన నిర్వచించారు. రిటెన్షన్ కర్వ్, ధారణ వక్రరేఖ. నేర్చుకున్నటువంటి విషయము కాలక్రమేణా మనలో ఎంత మిగిలి ఉంటుందో సూచించేటటువంటి గ్రాఫ్ను రిటెన్షన్ కర్వ్ అంటాం. అంటే ఏదైనా ఒక అంశాన్ని మనం నేర్చుకున్నప్పుడు అది మనం ఎంతకాలము ఎంతకాలం ఆ అంశాన్ని మనం గుర్తుంచుకోగలిగి ఉంటామో ఆ చూపించేటటువంటి ఆ గ్రాఫ్ని ఏంటంటామంటే రిటెన్షన్ కర్వ్ అంటాం. నేర్చుకున్న విషయం కాలక్రమేణా ఎంత మిగిలి ఉంటుందో చూపించేటటువంటి గ్రాఫ్ను రిటెన్షన్ కర్వ్ అని అంటాం. ఈ రిటెన్షన్ కర్వ్ యొక్క లక్షణాలకు వస్తే ఎలా ఉంటుంది? మొదట ఏదైనా ఒక అంశం నేర్చుకున్న తర్వాత మొదట కొన్ని గంటల్లో లేదా మర్చిపోవటం అనేది కొన్ని గంటల్లో లేదా రోజుల్లో మర్చిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఏమవుతుందంటే మర్చిపోయే వేగం అనేది నెమ్మదిస్తుంది. నెమ్మదిస్తుంది. తర్వాత తరచూ రివిజన్ చేసామనుకోండి, రిటెన్షన్ అనేది, ధారణ శక్తి అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. ఇవి రిటెన్షన్ కర్వ్ యొక్క లక్షణాలుగా డాక్టర్ ఎబ్బింగ్హాస్ పేర్కొనడం జరిగింది. ఏం చెప్పారు? మొదటి కొన్ని గంటల్లో లేదా రోజుల్లో మర్చిపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత మర్చిపోయే వేగం నెమ్మదిస్తుంది. తరచూ రివిజన్ చేస్తే రిటెన్షన్ అనేది పెరుగుతుందని చెప్పారు. డాక్టర్ ఎబ్బింగ్హాస్ ఈ సందర్భంగా ఒక ప్రయోగాన్ని చేశారు. ఏంటంటే నాన్ సెన్స్ సిలబస్. చాలా ఇంపార్టెంట్. నాన్ సెన్స్ సిలబస్ అనగానే డాక్టర్ ఎబ్బింగ్హాస్ గారు గుర్తు రావాలి. అంటే దీన్ని ఎబ్బింగ్హాస్ ప్రయోగం అని అంటాం. అర్థం లేనటువంటి అక్షర సమూహాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కైటి అనుకోండి. కేఐటి అనే రాశారు. టిఏఎఫ్, బిఓకే ఇలాగ రాసి అర్థం లేని అక్షర సమూహాలను ఉపయోగించి జ్ఞాపక శక్తిపై ప్రయోగాలు చేశాడు. ఏ రకంగా ఒకసారి నేర్చుకున్న తర్వాత వివిధ సమయాల్లో ఎంత గుర్తుంటుందో పరీక్షించాడు. దీని ఆధారంగా ఈ రిటెన్షన్ కర్వ్ని ఈయన రూపొందించారంటే ఈ నాన్ సెన్స్ సిలబస్ ఆధారంగా రిటెన్షన్ కర్వ్ను రూపొందించారు. ఈ నాన్ సెన్స్ సిలబస్ లో ఏంటంటే అర్థం లేనటువంటి అక్షర సమూహాలను ఉపయోగించి జ్ఞాపక శక్తిపై ప్రయోగాలు చేశాడు. ఒకసారి నేర్చుకున్న తర్వాత వివిధ సమయాల్లో ఎంత గుర్తుంటుందో ఈయన పరీక్షించాడు. ఒకసారి నేర్చుకున్న తర్వాత వివిధ సమయాల్లో ఎంత గుర్తుంటుందో పరీక్షించాడు. దీని ఆధారంగా రిటెన్షన్ కర్వ్ అనేది రూపొందించారు. ఈయన యొక్క ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. పరీక్షలో చాలా ఇంపార్టెంట్ ఈయన ముఖ్యమైన సిద్ధాంతాలు. ఈయన అందులో మొట్టమొదటి ఫర్గెటింగ్ కర్వ్. రెండవది ఏంటంటే రిటెన్షన్ కర్వ్. ఆల్రెడీ ఇప్పుడు చెప్పాం, రిటెన్షన్ కర్వ్. తర్వాత మూడవది సేవింగ్స్ మెథడ్. సో ఏంటి ఫర్గెటింగ్ కర్వ్ అని అంటే
కాలక్రమేణా మర్చిపోవడం ఎలా జరుగుతుందో చూపెడుతుంది. ఏదైనా చదివినటువంటి అంశం కాలక్రమేణా మర్చిపోవడం ఎలాగో చూపించేది ఫర్గెటింగ్ కర్వ్. రిటెన్షన్ కర్వ్ అంటే నేర్చుకున్న సమాచారం ఎంతకాలం నిల్వ ఉంటుందో చూపెడుతుంది. నేర్చుకున్న సమాచారము ఎంతకాలం నిల్వ ఉంటుందో చూపుతుంది. సమాచారం ఎంతకాలం నిల్వ ఉంటుందో తెలిపేది ఏంటంటే రిటెన్షన్ కర్వ్. ఫర్గెటింగ్ అంటే కాలక్రమేణా మర్చిపోవడం ఎలాగ. కాలక్రమేణా మర్చిపోవడం మర్చిపోవడం ఎలా జరుగుతుందో ఫర్గెటింగ్ కర్వ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకా సేవింగ్స్ మెథడ్. ఒకసారి నేర్చుకున్నటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయిన తర్వాత అదే విషయాన్ని మళ్ళా నేర్చుకోవటానికి పట్టే సమయము, లేదా అదే విషయాన్ని నేర్చుకోవటంలో చేసినటువంటి ప్రయత్నము ఎంత తగ్గిందో కొలిచేటటువంటి పద్ధతి. అంటే మొదటిసారి ఒక అంశాన్ని చదివినప్పుడు మనకి ఒక 10 నిమిషాలు పట్టినప్పుడు మర్చిపోయే మా అంశాన్ని కొంతకాలం తర్వాత మళ్ళీ అదే అంశాన్ని చదివినప్పుడు ఏంటంటే ఆ సమయము ఏంటంటే 10 నిమిషాల కన్నా తక్కువ సమయంలో మనం ఏంటంటే దాన్ని వెంటనే గుర్తుకు తెచ్చుకోవడం అనమాట. తక్కువ సమయం చదవడానికి 10 నిమిషాల కన్నా తక్కువ సమయం పడుతూ ఉంటుంది. దీన్ని ఏంటంటే సేవింగ్స్ మెథడ్ అని అంటాం. అంటే మొదటిసారిగా నేర్చుకోవడానికి చేసినటువంటి శ్రమతో పోలిస్తే రెండవసారి నేర్చుకోవడానికి ఎంత శ్రమ ఆదా అయిందో ఇక్కడ తెలియచేస్తుంది. రెండవసారి నేర్చుకోవడానికి ఎంత శ్రమ ఆదా అయిందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. దీనికి ఒక సూత్రాన్ని కూడా ఎబ్బింగ్హాస్ గారు ప్రతిపాదించారు. ఏంటంటే సేవింగ్ మెథడ్కి మొదటి ప్రయత్నాలు మైనస్ రెండో ప్రయత్నాలు బై మొదటి ప్రయత్నాలు ఇంటూ 100. ఉదాహరణకి మొదటిసారిగా నేర్చుకోవడానికి ఒక అంశాన్ని 20 సార్లు చదవాల్సి వచ్చిందండి. కొన్ని రోజుల తర్వాత మరో అంశాన్ని నేర్చుకోవడానికి నేను 10 సార్లు చదవాల్సి వచ్చింది రెండో ప్రయత్నంలో. మొదటిసారి ఏదైనా ఒక అంశాన్ని మొదటిసారి నేర్చుకోవటానికి నేను 20 సార్లు చదవాల్సి వస్తే రెండో ప్రయత్నంలో అదే అంశాన్ని నేర్చుకోవడానికి 10 సార్లు చదవాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ఏమైందంటే సేవింగ్ అనేసరికి మొదటిసారి 20 మైనస్ రెండో ప్రయత్నము 10/20 ఇంటూ 100 అంటే 10/20 ఇంటూ 100 అంటే 50%. అంటే ఇక్కడ నాకు 50% అభ్యాసం అనేది ఇక్కడ ఆదా అవడం ఇక్కడ గమనించవచ్చు రెండో ప్రయత్నంలో. ఓకే, 50% ఆదా అవడం అనేది ఇక్కడ మనకి గమనించవచ్చు. సో ఇది సేవింగ్స్ మెథడ్గా ఆయన అభివర్ణించడం అనేది మనకి జరిగింది. తర్వాత ఎబ్బింగ్హాస్ గారు అనేసరికల్లా ఇదేం చెప్పారంటే మరిచిపోవడం అనేది మొదట వేగంగా జరుగుతుందని చెప్పారు. ప్రశ్న అడగొచ్చండి. ఎబ్బింగ్హాస్ రిటెన్షన్ కర్వ్ ప్రకారం మర్చిపోవడం అనేది మొదట ఎలా జరుగుతుందంటే వేగంగా జరుగుతుంది. తర్వాత ఎలాగుంటుందంటే నెమ్మదిగా జరుగుతుంది. తర్వాత ఎలా జరుగుతుందని మర్చిపోవడం అనేది నెమ్మదిగా జరుగుతుందని చెప్పారు. జ్ఞాపక శక్తిని పెంచేటటువంటి ఉత్తమ మార్గం ఏంటంటే స్పేస్డ్ రివిజన్ అని చెప్పారు. అంటే దశల వారీ పునశ్చరణ. జ్ఞాపక శక్తిని పెంచుకునే ఉత్తమ మార్గం ఏంటంటే దశల వారీ పునశ్చరణ. పరీక్షలో అడగచ్చు. ఎబ్బింగ్హాస్ రిటెన్షన్ కర్వ్ ప్రకారము ఏంటంటే జ్ఞాపక శక్తిని పెంచే ఉత్తమమైన మార్గం ఏంటంటే దశల వారీ పునశ్చరణ అని మనం చెప్పాలి. ఎబ్బింగ్హాస్ ప్రకారము మనం ఒక అంశాన్ని నేర్చుకున్నాం, అది గుర్తుండే సమాచారం. ఆయన ఒక అప్రాక్సిమేట్ విలువలు ఇచ్చాడు. మనం ఒక అంశాన్ని వెంటనే నేర్చుకున్న వెంటనే 100% గుర్తుంటుందండి. ఏదైనా ఒక అంశాన్ని వెంటనే నేర్చుకుంటే 100% గుర్తుంటుంది. అదే అంశాన్ని 20 సంవత్సరాల తర్వాత మననం చేసుకున్నట్టయితే 58% గుర్తుంటుంది.
అదే అంశాన్ని 1 గంట తర్వాత గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే 44% ఉంటుందని చెప్పారు. అదే 1 రోజు తర్వాత కానీ అదే అంశాన్ని గుర్తుంచుకోవడానికి రీకలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే 34% ఉంటుందని చెప్పారు. అదే అంశాన్ని 6 రోజుల తర్వాత గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే 25% ఉంటుందని చెప్పారు. 1 నెల తర్వాత అదే అంశాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే 21% ఉంటుందని చెప్పి సుమారు విలువలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది ఎబింగ్హాస్ రిటెన్షన్ కర్వ్ కోసం చాలా ముఖ్యమైన అంశం. పరీక్షల్లో వీటి మీద ప్రశ్నలు వచ్చి గత ప్రశ్న పత్రాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ అంశాన్ని నేను పూర్తిగా వివరించడం అనేది జరిగింది.